హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిర్యానీ లవర్స్ హోటల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో నేను రీసెంట్గా చెన్నైకి వెళ్ళిన వైరం బిర్యానీ అని కొత్తది స్టార్ట్ చేశారు. సో అక్కడ వైరం బిర్యానీ ఎలా ఉంది, దాంట్లో ఆఫర్స్ ఏంటి ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది వైరం బిర్యానీ రీసెంట్గా స్టార్ట్ చేశారు, జాన్ 2కి స్టార్ట్ చేశారు. సో ఇది లొకేషన్ వచ్చి మీకు చెన్నైలో ఎవరికైనా ఉంటే పేపర్ మిల్స్ రోడ్, బాలాజీ నగర్, కొల్తూరులో ఉంది. ఈ బ్రాంచ్ అయితే నేను విజిట్ చేశాను. సో ఇక్కడ ఏది ఆఫర్ పెట్టారు, ఏం పెట్టారు అనేది మనం ఒకసారి వెళ్ళి మనం డీప్గా ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇదైతే హోటల్ ఫ్రెండ్స్. సో చిన్న సెటప్గా పెట్టారు, కొంచెం అయితే బాగుంది. అట్మాస్ఫియర్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇదైతే మొత్తం ఇది ఫ్రాంచైజీ మాదిరిగా ఇస్తున్నారు, ఇది వైరం బిర్యానీ అనేది. సో దీని ఫ్రాంచైజీస్ చాలా చోట్ల ఉన్నాయి. రెడ్ హిల్స్లో ఉంది, కొల్తూరులో ఉన్నాయి, ఇంకా చాలా చోట్ల వీని ఫ్రాంచైజీస్ అయితే ఉన్నాయి. సో ఇదైతే ఈ ఇయర్ స్టార్ట్ చేశారు, జాన్ 2 నుంచి. సో వీళ్ళు ఆఫర్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఆఫర్ ఏంటి, ఆ డీటెయిల్స్గా మనం చూద్దాం. హోటల్ లోపలికి వెళ్ళిపోతే ఇది చిన్నగా హోటలు, మరియు మినిమం ఒక 10 to 11 మెంబర్స్ దాకా కూర్చోవచ్చు. సో ఇదైతే హోటలు. ఇక్కడ హ్యాండ్ వాష్ అన్నీ ఉంటాయి. సో ఈయన ఎవరైతే ఫౌండర్ ఉన్నారో వైరం బిర్యానీకి, ఆయనే ఫౌండర్. సో మనం ఈ బ్లాక్ 9th మంత్ వచ్చి 9th బ్లాక్. సో వైరం బిర్యానీ చేస్తున్నాము. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలో స్టార్ట్ చేసేద్దాము. సో ఈ వైరం బిర్యానీ వచ్చి మనకి ఎక్కడ ఉంది ఏంటి లొకేషన్స్ అయితే డీటెయిల్స్ మీకు ఇచ్చేసాను. సో ఇంకా లేట్ చేయకుండా మన బిర్యానీ అయితే ఆర్డర్ చేసేద్దాం. నేనైతే ఒక మినీ బిర్యానీ చెప్పాను, అది మినిమం టు మినిమం 1/2 kg ఉంది. సో ఫ్రెండ్స్, వచ్చేసింది బిర్యానీ, చూసారుగా. నేనైతే 150 ఉంది ఇది. సో ఎంత ఏంటి, ఎలా ఉంది టేస్ట్, ఎన్ని పీసెస్ వచ్చాయి, దీంట్లో ఏమేమి గ్రేవీస్ ఇస్తున్నారు, రైతా ఇస్తున్నారు, ఒకసారి చూద్దాం. సో ఇదైతే చెన్నై స్టైల్. ఇది ఒకసారి మీరు డీప్గా చూసారంటే మీకు కనబడుద్ది. ఫ్రెండ్స్, ఇది వచ్చి మీకు ఆంబూర్ స్టైల్లో ఉంటుంది. సో ఆంబూర్ బిర్యానీ మీరు చూసే ఉంటారు, వేరే స్టార్ బిర్యానీ, ఆంబూర్ బిర్యానీ అని. సో ఆ టైప్లో ఉంటుంది. సో అయితే 3 పీసెస్ దాకా మనకి ఇచ్చారు, ఒక ఎగ్ కూడా వేశారు. 150కి అయితే ఇది వర్త్ ఉన్న బిర్యానీ నాకు తెలిసి. ఆంబూర్ స్టైల్లో ఉంది, ఒకసారి టేస్ట్ అయితే చూపిద్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది, సేమ్ టు సేమ్ ఆంబూర్ స్టైల్లోనే ఉంది. బట్ ఫుడ్ కూడా మనకు సఫిషియెంట్ ఇచ్చారు. 150కి అంటే ఇదైతే వర్త్ ఉన్న బిర్యానీ. సో మీరైతే చూడండి, పీసెస్ అయితే మనకి 3 to 4 పీసెస్ దాకా ఇచ్చారు. సో వీళ్ళు ఎలా అంటే ఈ బిర్యానీలో స్కిన్తో పాటే వాళ్ళు మనకి పీసెస్ అనేది వేసేస్తారు. బిర్యానీ అయితే మీకు వేరే మారుంది, ఆంబూర్ స్టైలు. ఇదే బిర్యానీ, ఇదే ప్లేటు వేరే హోటల్కి, పెద్ద పెద్ద హోటల్కి వెళ్తే మీకు మినిమం టు మినిమం 400 తక్కువ ఉండదు. సో మీకైతే నేను చూపించేస్తున్నాను. దీంట్లో సైడ్ డిష్గా మనకి ఏమేమి ఇస్తారో చూడండి ఒకసారి. ఇదైతే బ్రింజల్తో చేసిన గ్రేవీ ఇది. సో నేనైతే ఫస్ట్ అది ట్రై చేసేస్తున్నాను, బ్రింజల్ గ్రేవీ ఇది. ఇది సూపర్ ఉండేది కాంబినేషన్ మీకైతే. ఇది వచ్చి రైతా. సో దీంట్లో పెరుగు తక్కువ ఉండదు, ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి. సో డబల్ కా మిఠా అయితే మినిమం టు మినిమం మస్ట్ ట్రై, ఎవరు మ్యాక్సిమం. సో నేనైతే ఫస్ట్ బ్రింజల్ కర్రీతో పాటు నేను ట్రై చేసేస్తున్నాను. సో ఇదైతే బ్రింజల్ కర్రీ తో గ్రేవీతో ఉంటుంది. కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఆంబూర్ స్టైల్లో బిర్యానీ అంటే అదొక టేస్ట్. మీకు హైదరాబాద్ బిర్యానీ ఒక టేస్ట్ అంటే ఆంబూర్ స్టైల్లో ఇదొక టేస్ట్. సో ఇంకా మన దగ్గర ఏదైతే బిర్యానీస్ ఉన్నాయో మొత్తం బిర్యానీస్ అయితే మనం టేస్ట్ చూసేద్దాము. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో మనం ఆంబూర్ స్టైల్ బిర్యానీ చూస్తున్నాము, వైరం బిర్యానీ హోటల్లో. సో టేస్ట్ అయితే కాంబినేషన్ సూపర్ ఉంది నాకైతే. సో దీని కాంబినేషన్ మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యిద్ది. సో మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు బాగా అర్థమైద్ది. దీని లొకేషన్ అన్నీ నేను మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చెన్నైలో ఉంటే ఈ బిర్యానీ అయితే ట్రై చేయండి. సో మీకైతే ఆ స్టైలు, ఆంబూర్ స్టైలు వర్తున్న బిర్యానీ. ఎగ్తో పాటు మీకు పీసెస్ చూడండి ఒకసారి, స్కిన్తో పాటు ఇస్తారు. నేనైతే స్కిన్ తినను, సో స్కిన్ అయితే తీసి పక్కన పెట్టేశాను. మ్యాక్సిమం అయితే ఈ బిర్యానీ చెన్నైలో మ్యాక్స్ టు మ్యాక్స్ బిర్యానీ వచ్చి మీకు స్కిన్తో పాటే చేస్తారు. సో స్కిన్ తినని వాళ్ళు అయితే తీసేసి తినండి. బట్ కొంతమంది మా వాళ్ళు అయితే స్కిన్తోనే తింటారు, స్కిన్లోనే ప్రోటీన్ ఉంటాయంటారు. బట్ నేనైతే లైక్ చేయను. సో అందుకని నేను స్కిన్ అయితే తీసేసాను. సో మీరైతే చూడండి బిర్యానీ అయితే, ఇదైతే మస్ట్ ట్రై.
వైరం ఎక్కడైనా మీకు ఫ్రాంచైజ్ కనబడినా కానీ సేమ్ బిర్యానీ ఇదే బిర్యానీ నేను వేరే చోట ట్రై చేశాను. చెన్నై వెళ్ళినప్పుడల్లా నేను పద్దాకలు తింటూ ఉంటాను. సో అది వచ్చి స్టార్ బిర్యానీ హోటల్ అంటారు, మీకు ఎక్కడ ఆంబూర్ స్టార్ బిర్యానీ అంటారు. సో నేనైతే ఇదే బిర్యానీ నేను 350 370 పెట్టి మరి కూడా తిన్నాను. ఇదైతే 150కి వర్త్ ఉంది. సో ఇదైతే నేను మస్ట్ ట్రై సజెస్ట్ చేస్తాను. నేను బ్రింజల్ కర్రీతో అయితే ఫస్ట్ ట్రై చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చి మీరు చూస్తున్నారుగా మీకు ఆ పీసెస్ ఎలా ఉన్నాయి, ఆ బిర్యానీ ఏ విధంగా ఉంది. సో ఇది మీకు ఆంబూర్ స్టైల్ బిర్యానీ. అది చూడడానికి సేమ్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ లాగే ఉంటుంది. బట్ అది టేస్ట్ అవన్నీ మీకు ఆ ఫ్లేవర్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. ఆ ఫ్లేవర్స్ డిఫరెన్స్ ఏంటి మీకు తేడా తెలియాలంటే మస్ట్గా మీరైతే ట్రై చేయాలి. సో చూడండి ఇదైతే స్కిన్తో పాటు వచ్చింది, కనబడుతుంది కదా మీకు స్కిన్. సో ఇలాగైతే స్కిన్తో పాటు బిర్యానీలో వేసేస్తారు ప్రిపేర్ చేసేటప్పుడే. బట్ నేనైతే స్కిన్ అయితే ప్రిఫర్ చేయను, నాకైతే నచ్చదు. సో నాకైతే అలవాట్లేదు. సో అందుకని నేను స్కిన్ అయితే తీసేసి పీసెస్ ఒక్కటి నేను తిన్నాను. సో బ్రింజల్ కర్రీతో అయితే కొంచెం అయితే నేను కంప్లీట్ చేసేసాను. సో నెక్స్ట్ అయితే ఇంకా ఏముంది, రైతా. సో రైతా వీళ్ళు ఎలా ఉండిద్ది అంటే రైతా కాంబినేషను దాంట్లో పెరుగు కొంచెం తక్కువ ఉంటుంది, మొత్తం కలిపేస్తారు. సో చూస్తున్నారుగా దీంట్లో ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆనియన్స్ ప్లస్ లైట్గా పెరుగు ఉండిద్ది. సో దీన్ని ఇక్కడ రైతాగా యూస్ చేస్తారు కర్డ్. సో మీరు కూడా మ్యాక్సిమమ్ మస్ట్ ట్రై, ఇది కూడా కాంబినేషన్ బాగుంటుంది. సో ఫస్ట్ అది తిన్న తర్వాత ఇది కూడా కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి మీరు. నేనైతే మస్ట్గా రికమెండ్ చేస్తాను. సో నాకైతే బిర్యానీ మీకు చూసారు, మన ఛానల్ పేరే బిర్యానీ లవర్స్ హోటల్. సో నాకు ఆ బిర్యానీలు ఎలా అయితే నచ్చుతాయో ఏంటో అనేది మొత్తం మీకు డీటెయిల్గా నేను ఏ బిర్యానీ ఎలా ఉంటుంది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్లో. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కంప్లీట్గా మన బిర్యానీ అయితే తినేసి దాని టేస్ట్ ఎలా ఉందో మొత్తం చెప్పేస్తున్నాను మీకు. సో ఇదైతే రైతాతో పాటు ట్రై చేస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారుగా ఆ హోటల్లో అంటే మొత్తం మీకు నాయిసీగా ఉంది. సో దానికి నేను మైక్ కూడా ప్రిఫర్ చేయలేదని డైరెక్ట్గా ఇక మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇదైతే మస్ట్ ట్రై మీకు. ఒకటి బ్రింజల్ కర్రీతో చేసింది, నెక్స్ట్ ఇది వచ్చి కాటుతో చేసిన ఉల్లిపాయలతో కలిపి మీకు ఒక రైతా మాదిరి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి. నేనైతే మొత్తం ఒకసారి మీకు వీడియోస్ చూపిస్తున్నాను చూడండి. దీంట్లో మళ్ళీ నేనైతే రైతాతో కంప్లీట్ చేసి మళ్ళీ బ్రింజల్ కర్రీ చేసుకున్నాను. నాకైతే ఆ బ్రింజల్ కర్రీ ప్లస్ ఆ ఆంబూర్ స్టైల్ బిర్యానీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది, నేను చాలా లైక్ చేస్తాను. సో మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. చెన్నైలోనే కాకుండా ఇది మన హైదరాబాద్లో ఎక్కడైనా ఫ్రాంచైజ్ ఇచ్చారో లేదో చూడాలి. నాకైతే ఇప్పుడు దాకా కనబడలేదు. నేను బయట మార్కెట్ తిరుగుతూనే ఉంటాను బయట. సో నాకైతే ఈ ఫ్రాంచైజ్ ఎక్కడా కనబడలేదు. సో మేబీ వాళ్ళు ఇన్ ఫ్యూచర్ ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి జాన్ 2కే స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. జాన్ 2 నుంచి జాన్ 16కో 18 వరకు ఆఫర్స్ ఉన్నాయి, 18 days సంథింగ్. ఆ 18 daysలో ఏంటంటే షవర్మా 1+1, సో గ్రిల్ 1+1, స్టార్టర్స్ 1+1 ఇలా ఆఫర్స్ ఇస్తున్నారు. సో మీరు కూడా చెన్నైలో ఉన్నోళ్ళు అయితే మీరు ఒకసారి ట్రై చేయండి, నేనైతే రికమెండ్ చేస్తున్నాను. ఫుడ్ అయితే సఫిషియెంట్గా ఇస్తున్నారు, ఒక మనిషి ఫుల్గా తిని మంచిగా వెళ్ళొచ్చు. సో నేనైతే సజెస్ట్ చేస్తాను. చూస్తున్నారుగా బ్రింజల్ కర్రీతో పాటు బిర్యానీ రైస్ మీకు ఆంబూర్ స్టైల్ సూపర్ ఉంటుంది కాంబినేషన్. అయితే చూడడమే కాదు మీరైతే ట్రై చేయండి. ఎక్కడైనా మీకు జొమాటోలో ఫుడ్లో కూడా ఆంబూర్ స్టైల్ బిర్యానీ అంటే మీకు స్టార్ బిర్యానీ కూడా ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి, మీకు బిహెచ్ఎల్లో కూడా ఉంది. సో ఒక్కసారి అయితే ట్రై చేసేయండి. సో ఇంకా మనమైతే ఫైనల్ టచ్ దాకా వచ్చేసాము. ఇంకా ఫైనల్ టచ్ ఏముంది ఇంకా అంటే నేనైతే మీకు ఒకసారి చూడండి డబల్ కా మీఠా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కాంబినేషన్ డబల్ కా మీఠా. సో మీకైతే ఈ ఫుడ్ అయితే ఒకళ్ళకైతే వర్త్ 150 కంటే వర్త్ ఉన్నది, నేనైతే మస్ట్గా రికమెండ్ చేస్తాను. సో వీళ్ళు అసలు బాగా హోటల్ అయితే చిన్న సైజులో ఉంది, బట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో మంచిగా ఇంకా ఫ్రాంచైజీస్ వీళ్ళు ఇలాగే మెయింటైన్ చేస్తే బాగా డెవలప్ అవుతారు, నా సజెషన్ అయితే. సో వీళ్ళు మనకి డబల్ కా మీఠా కూడా ఇచ్చారు. డబల్ కా మీఠా మ్యాక్సిమం ఎవరు ఇవ్వరు, దాన్ని సపరేట్గా పర్చేజ్ చేయాలి. బట్ వీళ్ళు మీకు ఏదైతే ఉందో గ్రేవీతో పాటు కర్రీతో పాటు అని మీకు సపరేట్గా ఇస్తున్నారు. సో ఇదైతే డబల్ కా మీఠా. డబల్ కా మీఠా కూడా నేనైతే డబల్ కా మీఠా నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం, బిర్యానీ తర్వాత మస్ట్గా తింటాను. సో అదే విధంగా అయితే నేను స్వీట్ కూడా ప్రిఫర్ చేశాను. చూడండి డబల్ కా మీఠా అయితే సూపర్ ఉంది, అది నేనైతే బాగా రికమెండ్ చేస్తాను. డబల్ కా మీఠా అయితే సూపర్గా ఇచ్చాడు. ఎవరైతే మ్యాక్సిమం ఇవ్వరు, మీరు చూసిన ఏ హోటల్లో చూసినా కానీ దాన్ని సపరేట్గా పర్చేస్ చేయాలి, దానికి సపరేట్గా కాస్ట్ 50 రూపీస్ 60 రూపీస్. బట్ వీళ్ళంటే అన్లిమిటెడ్గా ఇచ్చారు.
డబుల్ కా మిఠాయి రైతా ఇవన్నీ అన్లిమిటెడ్గా ఇచ్చారు. సూపర్ ఉంది కాంబినేషన్. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. సో మీకైతే వైరం బిర్యానీ మీకు నచ్చింది అనుకుంటున్నారు. ఇది కొలతూరులో ఉంది. లొకేషన్ కూడా అంతా మీకు డ్రాప్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఇంకా మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.